హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు యశస్విని వంశిక కుకింగ్ అండ్ టిప్స్ ఛానల్. ఇలాంటి శారీస్ మనం బయట డ్రై క్లీనింగ్కి ఇస్తూ ఉంటాం కదండి. అయితే ఇంట్లోనే రూపాయి ఖర్చు లేకుండా డ్రై క్లీనింగ్ ఎలా చేసుకోవాలో చూద్దామండి. ఫస్ట్ మీరు పెట్టేటప్పుడు బ్లౌజ్ సపరేట్గా అండ్ శారీ సపరేట్గా పెట్టేసేయాలండి. మామూలు వాటర్లను కొంచెం అంటే కొంచెం సాల్ట్ వేయాలి. బ్లౌజ్ సపరేట్గా ఎందుకంటే బ్లౌజ్కి మనం లైనింగ్ వేసి కుట్టించుకుంటూ ఉంటాం కాబట్టి మన శారీకి కలర్ కలిసే అవకాశం ఉంటుంది కాబట్టి బ్లౌజ్ని సపరేట్గా నానబెట్టేసేసేయండి. ఎక్కువసేపు కూడా నానబెట్టాల్సిన అవసరం లేదండి. ఒక 2-3 మినిట్స్ 5 మినిట్స్ లోపలండి ఎలాంటి శారీ అయినా కానివ్వండి వెంటనే తీసి పక్కన పెట్టేసాను. ఆ తర్వాత నీళ్ళలో కొంచెం ఇక్కడ నేను న్యాచురల్గా వెళ్తున్నానండి. మీరు షాంపూ వేసుకోవచ్చు. నేను కుంకుడుగాయల రసం ఉంటుంది కదా, కుంకుడుగాయల రసం అయితే పోసేసుకున్నాను. ఇంకా ఇది కూడా అంతే 2-3 మినిట్స్ నానపెట్టేసేసి మీకు బ్లౌజ్ను కొంచెం హ్యాండ్తోనే వాష్ చేయండి. ఇలాగా బ్రష్ అస్సలు పెట్టద్దండి. హ్యాండ్స్ కానివ్వండి, లేదంటే శారీ ఫాల్ దగ్గర కొంచెం మురికి ఎక్కువగా ఉంటుంది కాబట్టి చేతితోటి ఒక 2-3 మినిట్స్ కనుక వాష్ చేశారనుకోండి, తర్వాత మంచినీళ్ళలో వాష్ చేశారనుకోండి, మనం ఇంట్లో డ్రై క్లీనింగ్ చేసినట్లే నీట్గా. ఈ టిప్ కనుక యూస్ఫుల్